నిన్నటి వరకు అంటే వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు ఆడిందే పాట పాడిందే పాట. వాళ్ళు పోలీసులని దౌర్జన్యం చేసినా, పోలీసుల మీద దౌర్జన్యం చేసినా, ప్రతిపక్షాల మీద దౌర్జన్యం చేసినా, అధికార పార్టీ ఎవరి మీద దౌర్జన్యం చేసినా చేష్టలుడికి చూడటం తప్ప చేసేదేమి ఉండేది కాదు. సో ఇప్పుడు ఎన్నికల కోడ్ అమల్లో ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి టైం అయిపోయింది. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ చేతిలో పాలన ఉంది. దాదాపుగా మొత్తం వ్యవహారాలన్నీ కూడా ఎలక్షన్ కమిషనే చూసుకుంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 144 సెక్షన్ అనేది సాధారణంగా అమల్లో ఉంటుంది. అయితే ఎప్పటి వరకు తాము అధికారంలో ఉండి చేసినటువంటి చేష్టలనే ఇప్పుడు కూడా చేస్తామన్నట్టుగా వైసీపీ నేతలు బరి తెగించి ప్రవర్తిస్తున్నారు. ఆ కోవలోనే పేర్నే నాని, మాజీ మంత్రి అయినటువంటి పేర్నే నాని బందరు తాలూకా ఎస్ఐ చాణక్య పైన ఇష్టం వచ్చినట్టుగా ఎగటమే కాకుండా ఆ ఎస్ఐ మీద దౌర్జన్యానికి దిగి కొట్టినంత పని చేశాడని చెప్పి ఆరోపణలు అయితే వచ్చాయి. అంతేకాకుండా అక్కడ స్టేషన్లో ఉన్నటువంటి ఫర్నిచర్ కానివ్వండి, సీసీ కెమెరాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ధ్వంసం చేశాడు. ఒకటి మంది మార్బలాన్ని వేసుకుని వెళ్ళి 144 సెక్షన్ విఘాతం కలిగించడం ఒక ఎత్తు అయితే, ఎస్ఐ డ్యూటీలో ఉన్నటువంటి ఎస్ఐ మీద దౌర్జన్యానికి దిగటం రెండైతే, అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు ఫర్నిచర్ ధ్వంసం అనేది మూడోది. సో ఈ మూడింటికి సంబంధించి 188 సెక్షను, అలాగే 143 సెక్షను, అలాగే ఆ 470 సెక్షన్ ఏదో మొత్తానికి కొన్ని సెక్షన్ల పేరు మీద అయితే ఆ కేసులు అయితే నమోదు చేయడం జరిగింది. ఎందుకని అంటే నిబంధనలు ఉల్లంఘించి పేర్నే నాని మాజీ మంత్రి వ్యవహరించాడనేది ప్రధాన ఆరోపణ. ఈ కంప్లైంట్ కూడా చిలకలపూడి పోలీస్ స్టేషన్లో ఇవ్వడం జరిగింది. అది కూడా ఒక కానిస్టేబుల్, ఏదైతే ఎస్ఐ మీద దౌర్జన్యం జరిగిందో, పోలీసుల మీద దౌర్జన్యం జరిగిందో దాన్ని ఒక కానిస్టేబుల్ కంప్లైంట్ రూపంలో ఇస్తే కేసు అయితే నమోదు చేశారు. ఇప్పుడు ఏదైతే పేర్ని నాని మీద 3 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారో ఇది హాట్ టాపిక్గా మారింది. వాస్తవానికి ఏంటంటే వైసీపీ నేతలు ఇంకా ఏమనుకుంటున్నారంటే పోలీసులు ఇంకా మాకు బానిసలాగానే పనిచేయాలా, మేము ఏది చేసినా కానీ వాళ్ళు అడ్డుకోకూడదు, ఇప్పటి వరకు లేదు ఇప్పుడు ఎందుకు అడ్డుకుంటున్నారని బహుశా ఒక అసంతృప్తి వచ్చి ఉంటుంది. అందులో నిన్నటి వరకు పేర్నే నాని మంత్రిగా ఉన్నాడు కాబట్టి అందరూ వంగి వంగి సలాం కొట్టుంటారు. దాంతో ఏమనుకున్నాడంటే వీళ్ళందరూ నాకు బానిసలు, వీళ్ళంతా నాకు ఊడిగం చేస్తున్నారు అనుకున్నాడు. వాళ్ళందరూ నీకు ఊడిగం చేసేవాళ్ళు కాదు. ఆ రోజు నువ్వు పవర్లో ఉన్నావు, మంత్రిగా ఉన్నావు కాబట్టి ప్రోటోకాల్ ప్రకారం నీకు సెల్యూట్ కొడితే కొట్టుండొచ్చు, అంత మాత్రాన నీకు బానిసలుగా పనిచేస్తారని ఏం కాదు. అందులోనూ ఇప్పుడు ఎలక్షన్ కూడా అమల్లో ఉంది. మళ్ళీ నువ్వు గెలిచి నువ్వు మళ్ళీ మంత్రి అయితే అప్పుడు నీ అజమాయిషీ చెల్లుద్దేమో తప్ప ఇప్పుడు నీ అజమాయిషీ చెల్లే పరిస్థితి లేదు. ఇక ఇదే సమయంలో మనకు తెలుసు పేర్నే నాని బదులు ఆయన కొడుకు పేర్నే కిట్టు ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. తాజాగా పేర్నే కిట్టి మీద కూడా అనేక ఆరోపణలు బయటకు వస్తున్నాయి. ఏంటంటే గంజాయి బ్యాచ్ మొత్తాన్ని పెంచి పోషిస్తున్నటువంటి వ్యక్తి ఈ పేర్నే కిట్టే. అలాగే బ్లేడ్ బ్యాచ్ అంటాం కదా మనం, ఆకతాయిలుగా తిరుగుతూ చిల్లర దొంగతనాలు చేసే ఒక బ్యాచ్ ఎవరైతే ఉంటారో వారందరూ పేర్నే కిట్టుకి సన్నిహితులుగా ఉన్నారని చెప్పి ప్రతిపక్షాలు తీవ్రమైన ఆరోపణలు అయితే చేస్తున్నాయి. గతంలో తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని, వైసీపీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని వారందరినీ కూడా అనేక అరాచకాలు చేస్తే కాపాడాడట. ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఎందుకంటే తండ్రి మంత్రిగా ఉన్నాడు, చిన్న విషయాలు ఏవి కూడా ఆయన దృష్టికి వచ్చే పరిస్థితి రానివ్వరు. ఎందుకంటే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళే చేసేస్తూ ఉంటారు. సో ఇప్పుడే అలాంటి ఎలిగేషన్స్ అనేకం ఇప్పుడు బయటకు వస్తున్నాయి. మరి పేర్నే నాని కూడా తన కొడుకును గెలిపించడం కోసం నేను ఏదైనా చేస్తాను, నాకు ఎన్నికల కోడ్తో సంబంధం లేదు, మేము ఏం చేసినా ఎవరు అడగకూడదు, ఇంకా వీళ్ళు చెప్పేది ఎలాగుందంటే రేపు పొద్దున కొడుకుని గెలిపించడానికి ఆ రిగ్గింగ్లో వెళ్ళిపోయి దొంగ ఓట్లు గుర్తుకున్నా కానీ ఎవడు అడగకూడదు. అలాగుంది పేర్నే నాని వ్యవహారం. సో ఇప్పటి వరకు పేర్నే నాని ఏం చేసినా కానీ ఆ మాట్లాడని పోలీసులు ఒక్కసారిగా ఇప్పుడు పేర్నే నాని మీద కేసు నమోదు చేసేటప్పటికి అందరూ ఆశ్చర్యపోయే పరిస్థితి. ఇదేంటి ఒక మాజీ మంత్రి మీద కేసు నమోదు చేశారా? మాజీ మంత్రి అయితే ఏంటి, మాజీ రాష్ట్రపతి ఏంటంటే, మాజీ ప్రధాని అయితే ఏంటి, పోలీసుల మీద దౌర్జన్యం చేశాడా లేదా? దౌర్జన్యం చేయటమే కాదు, ఆ దౌర్జన్యం చేసి ఆ సాక్ష్యాలను జరిపేసే ప్రయత్నం చేశాడు. అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు ధ్వంసం చేశాడు, అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ ధ్వంసం చేశాడు. మరి పోలీసులు చూస్తూ ఊరుకుంటారా? ఇప్పుడు నిన్న మొన్నటి వరకు అంటే నీకు అధికారం ఉంది కాబట్టి నువ్వు రారా పోరా అన్నా కానీ పట్టించుకునేవాళ్ళు కాదు పోలీసులు, ఎందుకంటే తప్పని పరిస్థితి. కానీ ఈరోజు నీకు అలాగ ఉండాల్సిన పని లేదు కదా. అంటే కేవలం ఒక విధ్వంసాలు చేయాలి, ఆ విద్వేష వాతావరణాన్ని రెచ్చగొట్టాలనే ఒక ఉద్దేశంతో పేర్నే నాని కొంతమంది మంది మార్బలాన్ని వేసుకువెళ్ళి గలాటా సృష్టించాడు. అడ్డుకోపోయిన ఎస్ఐ ఎవరైతే ఆ తాలూకా ఎస్ఐ ఆ చాణక్య ఉన్నాడో ఆయన మీద దురుసుగా ప్రవర్తించి దాదాపుగా కొట్టినంత పనిచేశాడని చెప్పి అక్కడ స్థానికులే చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ అంశాల ఆధారంగా చిలకలపూడి పోలీస్ స్టేషన్లో అయితే కేసు నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు పేర్నే నాని మీద నమోదు చేసినటువంటి కేసు అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా హాట్ టాపిక్గా మారింది. కేసు నమోదు చేసి వదిలేయటం కాదు, అరెస్ట్ చేయాలా.
కనీసం ఒక వారం రోజులు అరెస్ట్ చేసి జైల్లో పెడితే అప్పుడు ఇలాంటి వాళ్ళందరికీ బుద్ధి వస్తుంది. ఎందుకంటే కేర్నే నాని కాదు, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ రోజుకి ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిన పోలీసులను బానిసల్లాగా చూసుకుంటూ చెప్పిందే శాసనం చేసిందే ఇదన్నట్టుగా వ్యవహరించే పోలీసు నాయకులు చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా చెంపపెట్టిలా ఉండాలంటే ఈరోజు పేర్నే నానిని అరెస్టు చేయాలి. అరెస్టు చేసి ఒక వారం రోజులు జైల్లో పెడితే మిగిలిన వాళ్ళకి బుద్ధి వస్తుంది. ఓహో నిన్న మొన్నటి వరకు అంటే మాకు అధికారం ఉంది కాబట్టి విర్రవీగితే చెల్లింది, కానీ ఇప్పుడు అధికారం లేని సమయంలో విర్రవీగితే కాళ్ళు చేతులు విరిచి లోన పెడతారు పోలీసులని ఒక భయం రావాలి. సరే ఇంతకాలం పోలీసులు అంటే వాళ్ళకి అధికారం ఉంది కాబట్టి వంగి దండాలు పెట్టి పనిచేసి ఉండొచ్చు, ఆత్మసాక్షికి వ్యతిరేకంగా పనిచేసి ఉండొచ్చు, తప్పని గత్యంతర పరిస్థితుల్లో పనిచేసి ఉండొచ్చు, దాన్ని కాదని అంట్లా. కానీ ఇప్పుడు మీకు అవసరం లేదు. ఎన్నికలు అయ్యే వరకు మిమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు. పోనది గెలిచే పార్టీ అంటే ఈ సునామీలో కొట్టుకుపోయే పార్టీ, రేపు కూటమి సునామీలో కొట్టుకుపోయే పార్టీ. కాబట్టి దాని గురించి మీరేం భయపడక్కర్లేదు. ఇంతకాలం 5 ఏళ్ల పాటు పోలీసులు ఏదైతే నరకయాతన అనుభవించారో ఇక ఇప్పుడు బయటికి రండి, స్వతంత్రంగా వ్యవహరించండి, రూల్స్ను ఫాలో అవ్వండి. అధికార పార్టీ లేదు, ప్రతిపక్ష పార్టీ లేదు. ఎవరైతే రూల్స్కు విరుద్ధంగా వ్యవహరిస్తారో వారి మీద చర్యలు తీసుకోండి. దీనికి ఏం ప్రతిపక్ష పార్టీ ఏమీ అతీతం కాదు. అయితే ప్రతిపక్ష పార్టీ అనేది గత 5 ఏళ్లుగా అరాచకాలకు గురవుతూనే ఉంది కాబట్టి వాళ్ళు ఎదురు తిరిగే పరిస్థితి ఇప్పుడైతే లేదు. సరే గెలిచిన తర్వాత ఏం జరుగుతుందో పక్కన పెడదాం. కానీ 5 ఏళ్ల పాటు అధికార మదంతో విర్రవీగిపోయిన వైసీపీ పార్టీ ఇప్పుడు కూడా అదే అధికార మదంతో విర్రవీగుతుంది. వారందరికీ చెక్ పెట్టాలి అంటే ఖచ్చితంగా పేర్నే నానిని ఖచ్చితంగా అరెస్టు చేయాలి. కేసు నమోదు చేసి వదిలేయటం కాదు. కేసు నమోదు చేసి వదిలేస్తే ఆయన లాయర్ను పంపి కోర్టుకి తప్పించు తిరుగుతాడు. అలా తప్పించు తిరిగితే ఇంకా ఎందుకు పోలీసులు? ఒక పోలీసు మీద, డ్యూటీలో ఉన్న పోలీసు మీద ఒక అధికార పార్టీ నేత, మాజీ మంత్రి ఈ విధంగా దురుసుగా ప్రవర్తించాడు. అందులోనూ ఎన్నికలు కూడా అమల్లో ఉంది, 144 సెక్షన్ అమల్లో ఉంది. ఇలాంటి సమయంలో ప్రవర్తించాడు అంటే అది బరి తెగింపు. మాకు అధికారం ఉంది కదా అనే ఒక మదంతో చేస్తున్నటువంటి పనులు. ఇలాంటి వాటికి చెక్ పెట్టాలి. మీకు అధికారం లేదు, మీ మదం మొత్తం మేము దించుతామని చెప్పి పోలీసులు చెప్పాలి అంటే పేర్నే నానిని అరెస్ట్ చేయాలి. అలాగే పేర్ని కిట్టు మీద కూడా అనేక ఎలిగేషన్స్ బయటకు వస్తున్నాయి. గతంలో గంజాయి బ్యాచ్ను ప్రోత్సహించడం కానివ్వండి, తన తండ్రి అధికారాన్ని పెట్టుకుని అనేకమైన ఇష్యూలు సాల్వ్ చేయడం కానివ్వండి, రకరకాల ఇష్యూల్లో గొడవలు సృష్టించి వాటి మొత్తాన్ని పైకి రాకుండా చేసిన ఘటనలు కానివ్వండి, ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. తక్షణమే వీటిని కూడా వెలికి తీయాలి. ఎందుకంటే రేపు పొద్దున ఆ పేర్ని కిట్టువే అభ్యర్థి కాబోతున్నాడు. ఒకవేళ రేపు పొద్దున గెలిస్తే వాళ్ళ రాష్ట్రంలో ఇలాంటి వాళ్ళందరూ ఏం చేస్తారు నాకు అర్థం కాదు. మరి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసుకుంటాడో లేదా రోడ్ల మీద గంజాయి బస్తో తిరుగుతాడో మనకైతే తెలియట్లేదు. కానీ పొరపాటున రేపు గెలిస్తే ఏంటనేది ఆశ్చర్యం పోతున్నాం. అటుపక్కనే కొల్లు రవీంద్ర లాంటి ఒక సీనియర్ నేత, ఆ రాజకీయ ఉద్దండు ఒక పక్క ఉంటే చిల్లరగా రోడ్ల మీద తిరిగి కనీసం రాజకీయం అంటే అర్థం తెలియని ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఈరోజు అదే పోటీగా పెట్టడం అనేది సమంజసంగా లేదు. కాబట్టి ప్రజలు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు పేర్నే నాని చేసినటువంటి ఘటన అనేది 100% ఖండించదగింది. తక్షణమే అరెస్టు చేసి మరికొంతమంది ఇలాంటి పనులు చేయకుండా బుద్ధి చెప్పినట్టుగా చేయాలంటే పోలీసులు తక్షణమే పేర్నే నానిని అరెస్ట్ చేయాలి.